మీ లైఫ్ చేంజ్ అవ్వట్లేదని ఫీల్ అవుతున్నారా? ట్రూత్ ఏంటంటే లైఫ్ని చేంజ్ చేసేది గోల్స్ కాదండి, డైలీ హ్యాబిట్స్. హ్యాబిట్స్ అంటే ప్రోగ్రెస్, హ్యాబిట్స్ అంటే పర్మనెంట్, హ్యాబిట్స్ అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, ప్రోగ్రెస్ చేస్తూ ఉండాలి. ఓకే, హాయ్ హలో నమస్తే అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది 2026 లైఫ్ రీసెట్ సిరీస్లో డే 3. డే 1లో మైండ్ రీసెట్ చేసాం, డే 2లో విజన్ బోర్డ్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి? హ్యాబిట్స్ని రీసెట్ చేయడం. బికాస్ యూ డోంట్ రైజ్ టు యువర్ గోల్స్, యూ ఫాల్ టు యువర్ హ్యాబిట్స్. ఓకే, హ్యాబిట్ అంటే ఏంటి? హ్యాబిట్ అంటే పెద్ద కష్టం కాదు, డైలీ రిపిటేషన్ అయ్యే చిన్న యాక్షన్. ఎగ్జాంపుల్, ఫోన్ చెక్ చేయడం, లేట్ నిద్ర, నెగిటివ్ సెల్ఫ్ టాక్, వాటర్ తాగడం మర్చిపోవడం. ఈ చిన్న హ్యాబిట్సే ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి కదా. సో ఈ 5 హ్యాబిట్స్ని స్టాప్ చేద్దాం. ఇవి స్లో పాయిజన్ మనకి. ఫోన్ చూడటం ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఈజ్ వెరీ వెరీ బిగ్ నో. మైండ్ ఆల్రెడీ టైర్డ్ అయిపోతుంది ఆ ఫోన్ చూడటం వల్ల. ఓకే, అది మనం మార్చుకుందామా? కంపేరింగ్ విత్ అదర్స్, వాళ్ళ లైఫ్ చాలా బెటర్గా ఉంది, వాళ్ళు అవి కొనుక్కున్నారు, వాళ్ళు ఇవి కొనుక్కున్నారు. మనకి సాంగ్ కూడా ఉంది కదా, పొరిగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు. అలాగా కంపారిజన్ ఈజ్ నో నో నో. ఈ థాట్ని మానేయండి. ఓకే, ఇది మన ఎనర్జీని తగ్గిస్తుంది. సో కంపారిజన్ ఈజ్ బిగ్ నో. లేట్ స్లీప్ ప్లస్ ఇర్రెగ్యులర్ రొటీన్. డిసిప్లిన్ లేకుండా మోటివేషన్ పనికిరాదు. సో లేట్గా పడుకోకండి, ఇరెగ్యులర్ రొటీన్ కాదు, రెగ్యులర్ రొటీన్ ఉండాలి. లైక్ 5కి లెగండి, 10కి పడుకోండి, దిస్ ఇస్ ద కరెక్ట్ టైం. లేదు 6కి లెగండి, 11కి పడుకోండి, దిస్ ఇస్ ద బెస్ట్ టైం అనమాట. ఇలా లెగిస్తే మీకు 8 hours స్లీప్ కంప్లీట్గా ఉంటుంది. అలాగే మీకు ఒక ఎనర్జీ వస్తుంది, ఎనర్జీ బూస్టప్ అవుతుంది మీ డే స్టార్ట్ చేయడానికి. స్లోగా స్టార్ట్ చేయండి ఏదైనా, ఓకేనా? నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఒక 2 days చేసిన తర్వాత, బాబోయ్ నా వల్ల కాదు, నేను యూజ్లెస్ అనుకుంటా, ఇంకా ఆపేద్దామా అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటి నెగిటివ్ సెల్ఫ్ టాక్ని వెంటనే స్టాప్ చేసేయండి. వెయిటింగ్ ఫర్ పర్ఫెక్ట్ టైం. పర్ఫెక్ట్ టైం ఎప్పుడు రాదు, మనమే పర్ఫెక్ట్ చేసుకోవాలి టైంని. ఓకేనా? టైం పరిగెడుతూ ఉంటుంది, మీరు ఇక్కడే ఉంటారు. సో పర్ఫెక్ట్ టైం ఎప్పటికీ రాదు, మనమే టైంని పర్ఫెక్ట్ చేసుకోవాలి. స్టార్ట్ దీస్ 5 లైఫ్ చేంజింగ్ హ్యాబిట్స్. 1, 10-minute మార్నింగ్ రీసైలెన్స్. వేకప్ అయ్యాక ఫోన్ని అస్సలు ముట్టుకోకుండా ఒక జస్ట్ 10 minutes సైలెంట్గా ఉండండి. బ్రీత్ తీసుకోండి, గ్రాటిట్యూడ్ చూపించండి, మనం ముందు వీడియోస్లో చెప్పించుకున్నట్టు. ఓకే, 1 small ప్రామిస్ డైలీ. బిగ్ గోల్స్ వద్దు, చిన్న ప్రామిస్. ఎగ్జాంపుల్, ఈరోజు నేను 2 glasses ఎక్స్ట్రా తాగుతాను. లైక్ ఒకేసారి 3 liters పెట్టేసుకుని 3 liters తాకండి. మీరు ఎంత తాగుతారో దానికి 2 glasses ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. అలా 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 ఒక నెలకి మీకు అలవాటు అయిపోతుంది అనమాట. 10 minutes వాక్ కంపల్సరీ. టిఫిన్కి ముందు, భోజనంకి తర్వాత, నైట్ డిన్నర్ తర్వాత కంపల్సరీ 10 minutes వాక్ చేసి చూడండి. మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో కొన్ని డేస్ అబ్జర్వ్ చేయండి. చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి తెలుసా బాడీలోంచి. రోజుకి ఒక పాజిటివ్ థాట్ పెట్టుకోండి, మీకు మీరే ప్రామిస్ చేసుకోండి. ఈరోజు నేను ఇవి కంపల్సరీ చేస్తాను అని ప్రామిస్ పెట్టుకున్నారనుకోండి, యూ విల్ డూ ఇట్ కంపల్సరీ. ఓకే, నెక్స్ట్ 1 page లెర్నింగ్ హ్యాబిట్. డైలీ ఒక స్మాల్ లెర్నింగ్ హ్యాబిట్ చేసుకోండి. లైక్ ఒక పేజ్లోనే ఏదైనా వీడియో, లైక్ ఇన్స్పిరేషనల్ వీడియో చూడండి, లేకపోతే కుకింగ్ మీకు కష్టమా, కుకింగ్ నేర్చుకోండి, పిల్లల్ని పెంచడం ఎలాగో నేర్చుకోండి, స్టడీస్ గురించి నేర్చుకోండి. రోజు ఒక వీడియో చూడడం, రాయడం, రోజు ఒక బుక్ చదవడం, రాసుకోవడం, రోజుకు ఒక కోట్ని బిగ్ లెటర్స్తో రాసుకోవడం, రోజుకు ఒక స్కిల్ని నేర్చుకోవడం. గ్రోత్ స్లో అయినా సరే కన్సిస్టెన్సీ ఉండాలి. స్పీక్ కైండ్లీ టు యువర్ సెల్ఫ్. మిర్రర్లో చూసి చెప్పుకోండి, ఐఎమ్ ఇంప్రూవింగ్ ఎవ్రీడే, నేను క్యాపబుల్, నా లైఫ్ బెటర్ అవుతుంది. సౌండ్స్ సింపుల్
ఇవన్నీ అందరూ చెప్పేదిలే అన్నట్టుగానే ఉంటుంది. కానీ ఒక్కసారి ఇప్పటికిప్పుడు వెళ్ళి మిర్రర్లో చూసి ఇవి వర్డ్స్ చెప్పుకోండి, మీకు తెలియని ఒక గ్లో మీ ఫేస్లో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఇది చాలా పవర్ఫుల్ వర్డ్స్. ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉంటే మీకు మీరే ఒక పవర్ఫుల్ థాట్ని ఇచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఓకేనా? మీకు మీరే బూస్టప్ ఇచ్చుకునే వాళ్ళు అవుతారు. నెక్స్ట్, పొగడతలు. మనల్ని మనం కూడా పొగుడుతుండాలి. అస్తమాను పక్కన వాళ్ళని పొగడ్డం కాదు, మనల్ని కూడా మనం పొగుడుకుంటూ ఉంటే చిన్న చిన్న మిస్టేక్స్, లైక్ చిన్న చిన్న మన సెలబ్రేషన్స్ మిస్టేక్స్, అవి వాళ్ళకి ఇది చిన్నదే కదా, ఈ అమ్మాయి ఎందుకల్లంత హ్యాపీ ఫీల్ అయిపోతుంది అన్నట్టుగా ఉంటుంది కొంతమందికి. బట్ అది మీరు అచీవ్ చేయడానికి లైక్ చిన్నప్పటి నుంచి అది రాదు, ఇప్పుడు వచ్చింది. దట్ ఈస్ అ సెలబ్రేషన్ ఫర్ యూ. మీకు మీరే గిఫ్ట్ ఇచ్చుకోండి. వావ్, నేను ఇది సాధించాను ఈరోజు అని మీకు మీరే చిన్న గిఫ్ట్స్. ఈరోజు ఇది చేద్దాం, అది చేద్దాం, మీకు మీరే గిఫ్ట్ ఇచ్చుకోండి. మీకు మీరే యాక్టివ్గా ఉండండి. ఎవ్వరు చెప్తున్నాను, లైక్ ఫ్యామిలీ కూడా మనతో ఉండదు. బికాస్ యువర్ మీకు మీరే ఒక ట్రాన్స్ఫర్మేషన్లో ఉండాలి. మీకు మీరే చెక్కుకోవాలన్నమాట, మిమ్మల్ని మీరే చెక్కుకోవాలి. నోబడి విల్ డూ ఇట్ ఫర్ యూ. ఓకే. నైట్ రీసెట్ రొటీన్. పడుకునే ముందు ఫోన్ సైడ్కి పెట్టేయండి. ఒక గుడ్ థింగ్ గుర్తు చేసుకోండి. ఈరోజు లైక్ రోడ్డు మీద వెళ్తున్నారు, ఎవరొకరు సాయం అడుగుతారు, లైక్ బామ్మగారు కానీ చిన్నపిల్లలు కానీ చూశారు, వాళ్ళకి ఏదో ఒక సాయం చేశారు మీరు. లేదు, పర్ఫెక్ట్గా ఒక పనిని నేర్చుకున్నారు, ఎస్ నేను ఈరోజు ఈ గుడ్ థింగ్ చేశాను అని మీకు మీరే గుర్తు తెచ్చుకొని థ్యాంక్ఫుల్ టు యువర్ సెల్ఫ్, మీకు మీరే థ్యాంక్స్ చెప్పుకోండి. పీస్ఫుల్ స్లీప్ ఈజ్ ద పవర్ఫుల్ వెపన్ ఫర్ ద నెక్స్ట్ డే అనమాట. ఓకేనా? సో ఇలా ఒక్కొక్క రోజుకి పెట్టుకోండి. లేదు మాకు 21 days కావాలి అనుకుంటే 21 days హ్యాబిట్ రీసెట్ పెట్టుకోండి. 21 days ఇలా చేస్తాను అని పెట్టుకున్నాను అనుకోండి, నిజంగా తెలుసా 21 day రూల్ ఈజ్ వెరీ 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 హెల్ప్ఫుల్. అది ఎలా అంటే, మనము 21 days చేసామంటే అందులో ఎంతో కొంత మీరు కంపల్సరీ నెక్స్ట్ డేస్కి పాటిస్తారంట. అది నిజంగానే ప్రూవ్ అయ్యిందంట అలాగా. రిమెంబర్, మోటివేషన్ ఒకటే కాదు, రిపిటేషన్ మ్యాటర్స్. 21 days సేమ్ 3-5 హ్యాబిట్స్ ఫాలో అయితే ఆటోమేటిక్గా లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది. ఓకేనా? సింపుల్ హ్యాబిట్ ట్రాకర్ ఐడియా. సరే, ఇప్పుడు హ్యాబిట్స్ అన్నీ చేస్తున్నాము, మరి అవి ఎలా ట్రాక్ చేసుకోవాలి? నోట్బుక్లో 5 columns రాయండి. వాటర్, వాక్, పాజిటివ్ థాట్, లెర్నింగ్, స్లీప్ ఎర్లీ. ఏం చేశారు ఈరోజు? వాటర్ తాగారా? 3 liters వరకు తాగారా? 2 liters తాగారా? రాయండి. వాకింగ్ ఎప్పుడెప్పుడు చేశారు? ఎంతసేపు చేశారు? రాయండి. పాజిటివ్ థాట్, ఒక పాజిటివ్ థాట్ కంపల్సరీ బుక్ మీద పెట్టుకోండి. లెర్నింగ్, ఏం నేర్చుకున్నారు? ఓకే. స్లీప్ ఎర్లీ, వేక్ ఎర్లీ. పడుకున్నది ఎర్లీగా పడుకున్నారా? లెగడం ఎర్లీగా వేసారా? టిక్ పెట్టండి. చిన్న చిన్న విన్స్ ఇవే బిగ్ కాన్ఫిడెన్స్ని తెస్తాయి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హ్యాబిట్ అని టైప్ చేయండి. సో నెక్స్ట్ వీడియో Day 4 హెల్త్ రీసెట్, బాడీ ప్లస్ ఎనర్జీ ప్లస్ గ్లో. సబ్స్క్రైబ్ చేయండి, బికాజ్ ఈ సిరీస్ మీ లైఫ్ని స్లోగా బట్ ష్యూర్లీ రీసెట్ చేస్తుంది.